నమస్కారం. అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం, దుర్భిక్ష ప్రాంతం. అలాంటి సందర్భంలో ఆనాడు ఫెర్రర్ గారు అనంతపురం జిల్లాకి రావడం, అదేవిధంగా అనంతపురం జిల్లాలో వెనుకబడినటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఆ రోజు ఇన్వెల్ బోర్స్ అయితేనేమి, అదేవిధంగా గృహ నిర్మాణ పథకం అయితేనేమి, ఎడ్యుకేషన్లో అయితేనేమి, అన్ని రకాల కూడా అనంతపురం జిల్లాలో ఆ సంస్థ బ్రహ్మాండమైనటువంటి సేవలు అందించి అనంతపురం జిల్లాలో పనిచేయడం కూడా జరిగింది. ఈ సంస్థకి ముఖ్యంగా చూసినట్లయితే 24 మునుపు అన్యాయం జరిగింది. ఎఫ్సిఆర్ఐ ఫండ్స్ అనేవి రద్దు చేసేదానికి ఆ రోజు రద్దు చేయడం కూడా జరిగింది. అలాంటి సందర్భంలో ముఖ్యంగా 24 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఐటీ శాఖ మంత్రులు, ఎడ్యుకేషన్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క సహాయ సహకారాలతో నిన్నటి రోజునే ఎఫ్సిఆర్ఐకి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఆర్డిటి సంస్థ మంచి పేరు ప్రఖ్యాతులైనటువంటి సంస్థ. ఈ సమస్యకి మరీ ఈసారి ఎఫ్సిఆర్ఐకి క్లియరెన్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా అధికారులందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.